దుర్గా దుర్గా ఏం పెందరాడే తగలడ్డా ఎవడో మందిపోయినా రేపు నా స్నేహితులు భోజనానికి వస్తున్నారా అంత కోపంగా చూడకే నాకు నువ్వు హెల్ప్ చేసి పెట్టాలి ఏమిటది నా స్నేహితుల ముందు నేను డమ్మిగానే తెలియకూడదు ఓహో రేపు నీ ఫ్రెండ్స్ అందరినీ భోజనాల దగ్గర కూర్చోబెట్టి వాళ్ళందరూ ఎదురుకుంటా నోటికి వచ్చిన బండబూతులు తిడతా ఉంటే భార్య అని ఎంత కంట్రోల్లో పెట్టుకున్నాడో అనేటట్టుగా నేను ప్రవర్తించాలన్నమాట అది కాదే నువ్వు ఈ పని చేసావనుకో నీకు 3 కొత్త చీరలు శాంక్షన్. సరే అయితే 3 చీరలు తెచ్చావు కాబట్టి 3 సార్లు ఎన్ని తిట్టినా పడుంటాను. 4వ సారి కానీ రెచ్చిపోయావో చచ్చిపోతావు. అబ్బే 2 సార్లే అంతగా ఎక్కువ తిట్టను. ఈ లోపు మేనేజ్ చేసి పంపించేస్తానుగా. వంట మాత్రం బాగా చేయవే. నేను చేయడం ఏమిటి? తెల్లవారుజామున లేసి నువ్వే చేస్తావు. వాళ్ళు వచ్చే ముందు నేను చేసినట్టుగా నటిస్తాను. టైడ్ అయిపోయాను, కాఫీ పట్టరా. దొంగ మొఖం. వస్తున్నా. ఓహో ఓహో ఏమైంది బాబాయ్? దోసకాయ పచ్చడి అదిరిపోయింది. అమ్మాయి బాగా చేసింది. ఏయ్ వినిపించడలా? దోసకాయ పచ్చడి బాగుందట, ఇంకోసారి వడ్డించో. తీసుకురా. ఎంతసేపే? నాకు గాని కోపం వచ్చిందంటే ఊపేస్తాను. మాడిపోయిన దోశ మొక్క నువ్వును పిలా దున్నపోతా. శరీరం పెంచావు. ప్రకాష్ మన పవర్ ఎలా ఉంది? సూపర్. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. పెళ్ళాన్ని తిట్టకుండా తిట్టిన మగోడివి నువ్వేరా? దాందే ఉందిరా, కొంచెం ధైర్యం ఉండాలి. ఎంతసేపే? చాలు. ఏమైనా మనాడు పెళ్ళాన్ని మంచి కండిషన్ లో పెట్టాడు రా. మరేమనుకున్నారా? 1 అవర్కి ఇలా ఫీల్ అవుతున్నారు. 1 డే మా ఇంట్లో ఉన్నారంటే నా డామినేషన్ కళ్ళిద్దరు కింద పడతారు. త్వరగా బాయ్. ఎరా బాబాయ్ ఇంకేం కావాలి? క్లైమాక్స్ పెరిగానా? ఏయ్ వినపట్లా? ఉల్లిపాయ మొక్క నువ్వును పోయి పేరు పెట్టరా బా. కొంచెం పెంచాలనుకుంటారా? ఏంటి ఇట్లా మీసాలు? ఎరా బాబాయ్ అటుపల్లి కావాలా? ఇంకే బెటరే. ఏయ్ పోయి అటుపల్లి పెట్టరా బా. లేవండి. లేవా? పొద్దు నుంచి ఏం చేస్తున్నావే? ఒక్క క్షణం అటుపల్లికి ఉండాలి. పోయి పెట్టరా. దరిద్ర, దామోదర, నీచ, నికృష్ట, భ్రష్ట. మొగుడు కదా అని 3 సార్లు తిట్టడానికి వస్తుంటే 4వ సారి తిట్టావా? అది కాదే ఆవేశంలో తొందరపడి తిట్టానే. అంతే ఇంకెప్పుడు తిట్టే జీవితంలో తిట్టాను. చాలా థ్యాంక్స్ రా బాయ్ మా ఇంటి భోజనం వచ్చినందుకు. సాయంత్రం కలుద్దాం. ఏంటి మన ప్రోగ్రామ్? బాబు చిన్న వివరం చెప్తారా? ఏంటి? ఇక్కడికి పోలీస్ స్టేషన్ ఎంత దూరంలో ఉందండి? ఓ 4 కిలోమీటర్లు ఉంటుంది. గట్టిగా అరిస్తే స్టేషన్ కాడికి వినపడద్దా అండి? గొంతు చించుకొని మైకులో అరిచినా వినపడదు. నిజంగా వినపడదంటారా? వినపడదని చెప్తున్నాను కదయ్యా. మర్యాదగా డబ్బులు ఎంత ఉన్నాయో తీరా. నువ్వే కదా చెప్పావు గొంతు చించుకున్నా వినపడదని. ముందు జేబులోంచి డబ్బులు తీయకపోయావో నా జోబులు 500 ఉన్నాయి. ఎంత అంతే. ముందు తీ. అవును నువ్వు ఇలా బెదిరించి అదిరించడం నెంబర్ 1. నెంబర్ 1 ఏంటి? ఆంధ్ర రౌడీస్ ఎవరైనా మన తర్వాతే. ఇలాంటి దారి దోపిడీలు 3000 పైసలకు చేశాను. ఇచ్చేయి. ఈ 500 తీసుకొని కత్తి లోపల పెట్టు. 1000 రూపాయలు వచ్చే పని ఒకటి చెప్తాను. చేస్తాను. ఏంటది? పద చెప్తాను. ఎక్కు బండి ఎక్కు. ఎవరి ఇంట్లో మా కుర్రాన్ని భయపెడుతున్నారంట. వాళ్ళెవరైనా సరే దెబ్బ కేసేస్తా. రండి బయటికి రండి. ఎలా ఉంది గురు? రెచ్చిపోతున్నావులే ఉసుకో. బస్తీ మే సవాల్ రుస్తుం కా జవాబ్. తొక్క చించేస్తా. చెనక్ పాయిల్ బాజే. తమ్ముంటే బయటికి రండి. కత్తితో పొడిచి చీరేస్తా. ఈ మీసాల బద్దలు అంటే ఏమనుకుంటున్నారు? నాకు గనక కోపం వస్తే ఈ బిల్డింగ్ బద్దలేసిపోద్ది. రండి బయటికి. అక్కాయ్ నువ్వా? నేనక్కాయ్ గొట్టంగాన్ని. కోరి గొట్టం నువ్వా? ఈ మధ్య పట్టపగల ఇళ్లలోకి దూరి రౌడీజం చేస్తున్నావా? అదే లేదక్క ఊరికినే. ఎవడో గొట్టంగా నన్ను తీసుకొచ్చి 1000 రూపాయలు ఇస్తానంటే ఇలా చేశా. అవునక్క ఈ ఇంట్లోంచి ఎవరినో బయటికి గెంటేయాలంట. ఎవరక్క అది? ఎవరినో కాదులే నన్నే. నరికేస్తా పొడిచేస్తా. నువ్వే అయ్యక్కర్లేదు గాని ఏంట్రా పెద్ద రుస్తులాగా మీసాలు పెంచావు? అదే లేదక్క మీసాలు పత్రేం కాదు. సరే నువ్వు పోరా. మన వాళ్ళందరినీ అడిగానని చెప్పు. అలాగాక. నా డబ్బులు తిరిగి
ఏంటయ్యా నన్ను బెదిరించడానికి కోన్ కిస్కా గొట్టంగాడే దొరికాడా నీకు?